తెలుగుదేశం పార్టీకి పొలిటికల్గా ఈక్వల్ థ్రెట్ ఉండే అవకాశం ఉంటుందా? సార్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, జగన్మోహన్ రెడ్డినే మా ప్రత్యర్థిగా మేము భావించడం లేదు అసలు. ఫస్ట్ థింగ్ తీసేసారా లిస్ట్ లో, తీసి పక్కన పెట్టేశారా? ఆల్రెడీ వెంటిలేటర్ పైన ఉంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. నేనేదో కూర్చొని ఏదో నన్ను ఏబిఎన్ వాళ్ళు పిలిచినారు కాబట్టి ఊరికి ఏదో బూస్టప్ చేయటం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డినే మాకి అపోనెంట్ గా మేము ట్రీట్ చేయటం లేదు. మొన్న పులివెంద ఎలక్షన్ తేల్చేసింది కదా, ఇది నా కంచుకోట, ఇది నా గడ్డ, ఇది నా అడ్డ, ఇది ఇంకొకటి అని బీరాలు బలికిన చోట అతని బండి ఓట్లు 650 ఓట్లు, 650 ఓట్లు. ఇంకేదేదో మాట్లాడతాడు ఆయన. అటువంటిది జగన్మోహన్ రెడ్డి మా దృష్టిలో కౌంట్లెస్. ఈ రాజారెడ్డి, ఈ షర్మిలమ్మ వాళ్ళు వీళ్ళు మాకు అసలు బేస్లెస్, ఎత్తాడు పారేస్తారు. నథింగ్. మేము ప్రజల్లో స్ట్రాంగ్ గా ఉన్నాం, మంచి చేశాం. అట్లా కాదు కదా సార్. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు, ఇందాక నేను ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో కూడా చెప్పా, ఎప్పుడు ఒకలాగే ఉంటాయా? ఇప్పుడు మీరు అంతకుముందు అధికారంలోకి వచ్చారు, తర్వాత 23, తర్వాత ఇప్పుడు మీకు 135, సరే కూటమి కలుపుకుంటే 164 అనుకోండి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, సమీప భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా ఒక 4-5 సర్పంచ్లు, ఒక 4-5 ఎంపీటీసీలు, 2-3 జెడ్పీటీసీలు కూడా గెలిచే పరిస్థితి లేదని. సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే పరిస్థితి. వీళ్ళంతా ఊరికా కూర్చోలేసి, ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు గౌరవ పెద్దలు సత్యమూర్తి గారు, మన గఫూర్ సార్ క్లియర్ గా ఒక మాట చెప్పారు. వీళ్ళకేదో ప్రజలకు సేవ చేసేలా రాజకీయంగా నిలదొక్కోవాలని కాదు, వీళ్ళ మధ్య ఆస్తి గొడవలు సెటిల్ చేసుకోవడానికి నేను పార్టీ పెట్టేస్తాను, నేను ముంచేస్తాను, నీ అంత చూసేస్తాను, నేను రాజకీయంగా పతనం చేసేస్తాం అనేటి వీళ్ళ మధ్య గొడవలు పడి కొట్లాడుకుని తన్నులు ఆడుకుని పార్టీలు పెడుతున్నారు తప్పించి వీళ్ళేదో సేవ చేసేయాలి, ఏవి చేసేయాలని ఏం లేదు అసలు. ఇప్పుడు షర్మిలమ్మ ఎందుకు పార్టీ పెట్టింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోయింది? ఈయన్ని తగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొస్తానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమైనా నాయకత్వ లోపం తీవ్రంగా ఎదురు చూస్తున్నారా? ఈయన తీసుకొచ్చి ప్రజలకు అప్పగించడానికి మా చేతిలో ఇప్పుడు కాదు, సరైన సమయం ఉంది ఆవిడ. అందుకే ఎప్పుడు ఆ సమయం, కరెక్ట్ సమయం ఏందో నాకు అర్థమే కాదు. ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటే, అంటే దేవులాడాలి. మేము పోయి షర్మిలమ్మ తల్లి, నీ కొడుకును పంపించి తల్లి మమ్మల్ని కాపాడడానికి, మాకు నాయకత్వం వహించడానికని మేము కోరుకునే సమయం ఎదురు చూస్తుంది. ఎట్లా నాకు అర్థం కాదు. అసలు నిన్నే రిజెక్ట్ చేసేసి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నీ అన్ననే రిజెక్ట్ చేసి ఉంటే, వచ్చినా కూడా అయిపోయింది. చాప్టర్స్ క్లోజ్. వైఎస్ఆర్ పొలిటికల్ సినిమా ఇస్ ఓవర్. వాళ్ళు ఆడిన డ్రామాలన్నీ ఎత్తిపోయింది. మీరు చూడండి, ఇటీవల కాలంలో ప్రతి ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి పెడుతున్నాడు వచ్చి, ప్రతి ప్రెస్ మీట్ ఆయనే వచ్చి పెడుతున్నాడు. ఆ పార్టీలో అది కూడా ఒక డిస్కషన్. ఏందిరా, ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి సీనియర్ లీడర్లు ఉన్నారు, ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పుడు అతనే పెత్తనం చెలాయించాడు, ఇప్పుడు ఇతనే పెత్తనం చెలాయించాడు. ఇదేం కర్మరా బాబు? మనం నాయకులమా, లేకుంటే వీళ్ళ ఇంటికాడ సేవకులమా, వీళ్ళకి ఇంటికాడ వాచ్మ్యాన్లమా అనేటువంటి ఫీలింగ్ వైఎస్ఆర్. ఇప్పుడు రేపు రైతు పూరు అనేసి ఈయనొచ్చి ప్రకటిస్తాడు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని చెప్పి ఈయన వచ్చి డిమాండ్ చేస్తాడు. ఈయన ఈ విధంగా ఉంది. పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది, అగమ్య గోచరంగా. ఇది ఆల్రెడీ మునిగిపోయిన పడవ, ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ. లేదు. సో సత్యమూర్తి గారు, ఇప్పుడు ఇందాక మీరు ఆ మాట అన్నారు, పొలిటికల్లీ సప్రెస్డ్ అని.